దేవుని వాక్యంలో నుండి 21వ దావీదు కీర్తనను మనం చదువుకుందాం. దావీదు భక్తుడు ఆయన యుద్ధాన్ని జయించిన తరువాత రాసిన కీర్తన ఇది. మొట్టమొదటి యుద్ధాన్ని దావీదు భక్తుడు 2 సమూయేలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటి ఆయన చేసిన యుద్ధం గమనించండి. మరి దావీదు భక్తుడు మరి గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి దేవుడు అతనిని గొప్ప రాజుగా, మహారాజుగా ఆయన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రారంభము చాలా చిన్న ప్రారంభము, గొప్ప ప్రారంభము ఏమీ కాదు, చాలా చిన్న ప్రారంభము. వారి తల్లిదండ్రులే మరి ఆయన్ని పక్కన పెట్టేసిన ప్రారంభము దావీదు భక్తుడి యొక్క ప్రారంభం. వెరీ స్మాల్ బిగినింగ్ అని మనం పిలుస్తాం. అయితే మరి ఆ స్మాల్ బిగినింగ్ నుండి దేవుడు మహారాజుగా దావీదుని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడానికి దయచేసడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు దావీదు భక్తుడిని దేవుడు ఈ రీతిగా చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక కారణాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. దావీదు జీవితాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి అంటే 20వ అధ్యాయంలో దావీదు యుద్ధానికి వెళ్ళక మునుపు రాశాడు 20వ అధ్యాయాన్ని. యుద్ధానికి వెళ్ళక ముందు ఆయన కీర్తన రాశాడు. దేవా, మరి నాకు నా ప్రార్థనలకు ఉత్తరం ఇమ్ము, నా ప్రార్థనలకు సమాధానం ఇమ్ము అని చెప్పి ఆయన కీర్తనలు రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 20వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఒక మాట అన్నాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే లేకపోతే నేనైతే దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదును అని చెప్పి ఆయన అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అతిశయము ఎవరి మీద, దేని బట్టి అంటే దేవుని నామమును బట్టి ఆయన అతిశయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఇందులో 13 వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. 21వ అధ్యాయము 13 వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ 13 వచనాలను కూడా మనం ఏం చూస్తాము అంటే, జనరల్గా మరి 20వ అధ్యాయంలో ఆయన యుద్ధం నెగ్గిన తర్వాత చూడండి, స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ యుద్ధాల్లో కానీ నెగ్గగానే యుద్ధం ప్రారంభించిన వ్యక్తికి లేకపోతే ఆ రాజుకు చాలా గొప్ప పేరు వస్తుంది. మన దేశపు రాజకీయాలు కూడా మరి పక్క దేశం మీద యుద్ధాలు చేసినప్పుడు ఎంతో క్రెడిట్ రాజులు తీసుకుంటూ ఉంటారు, పరిపాలకులు క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. దావీదుకి కూడా ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే దావీదు గొలియాతుని చంపగానే సౌలుకు 1000 జైలు, దావీదుకు 10,000 జైలు అని చెప్పి యావత్తు ఇశ్రాయేలు అందరూ కూడా దావీదుని ఎంతో మరి పొగిడినట్టుగా, గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనా సాధించినప్పుడు మనకి కూడా ఎవరైనా పొగిడినప్పుడు మరి ఎంతగానో ఆ సంతృప్తిని లేకపోతే ఎంతో ఘనత పొందుతూ ఉంటాం. అబ్బో మీ బట్టేనండి, లేకపోతే మనం ఎంత సాధించినా కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇది నేను చేశాను, నా కష్టపడి నేను సంపాదించాను, ఇదిగో ఇది నా కష్టార్జితము అని చెప్పి చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. గమనించండి, యుద్ధానికి వెళ్ళింది దావీదే. యుద్ధం మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. హీ హాస్ వన్ అ విక్టరీ. జయాన్ని ఇచ్చాడు దేవుడు. జయాన్ని సంపాదించిన తర్వాత దావీదుకు తెలుసు, మనకి కూడా మన జీవితాల్లో ఏదైనా సాధించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అనుకోండి. ఇలా చాలామందికి మరి ఏదైనా అవార్డులు వచ్చినప్పుడు చాలా ఘనతగా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మో, ఇదిగో నేను కష్టపడ్డాను, ఇదిగో నా కష్టపడినందుకు నాకు వచ్చిన అవార్డ్ ఆర్ లేకపోతే రివార్డ్ నేను కష్టపడినందుకు అని చెప్పి చూపించుకోవడానికి మరి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ సందర్భంలో దావీదు కూడా విజయాన్ని సాధించాడు. మరి దావీదుకి విజయాన్ని సాధించినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకు అంటే తను చేసిన ఫస్ట్ యుద్ధం ఇది. దావీదు తన సింహాసనం మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ యుద్ధం.
పైపెచ్చు ఆయన ఏమైనా పెద్ద యుద్ధ సూర్యుడేం కాదు, ఆయన ఏమో పెద్ద దూరంగా ఈటలు ఇసిరే వీరుడేం కాదు, పెద్ద మరి అంత ప్రావీణ్యత విద్య పొందినవాడు కాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు యుద్ధానికి పోలా, మరి 20 సంవత్సరాలు పారిపోతూనే ఉన్నాడు. ఇంకెక్కడ నేర్చుకున్నాడు విద్యని ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకోవాలా? 20 సంవత్సరాల పాటు దేవుడే ఆయనకి నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనకున్న లోతైన అనుభవాల్లో ఒక ప్రాముఖ్యమైన మనం ఏం చూస్తామంటే, యుద్ధం నెగ్గొచ్చిన తర్వాత, సాధించిన తర్వాత అని అంటున్న మాట ఏంటంటే, దేవా ఇది నా బట్టి కాదు, ఇది కేవలము నీ బట్టే అని చెప్తూ ఉన్నాడు. 21వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, యెహోవా రాజు అంటే దావీదు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. తన క్రెడిట్ తను తీసుకోవట్లా, ఇది నేను సంపాదించుకుంది, నేను సాధించింది, నా శక్తిని బట్టి, నా తెలివితేటలు బట్టి నేను యుద్ధాన్ని నెగ్గాను అనట్లేదు. ఏమంటున్నాడంటే, రాజంట నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. తన బలాన్ని బట్టి కాదు, తన కనీసము ఒక అంగుళం ఇంచు కూడా క్రెడిట్ తీసుకోవట్లా. బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనుషుడు రొట్టె వలన జీవించడంట. మనుషుడు ఎట్లా జీవిస్తాడు అంటే, యెహోవా నోటి నుండి వచ్చే వాక్కును బట్టి జీవిస్తాడంట. ఏంటి దానికి అర్థం అంటే, యెహోవా వాక్కు అంటే ఆయన సెలవిస్తేనే ఉదయాన్నే మనం లేస్తాం, ఆయన సెలవిస్తేనే మన బ్రష్ చేసుకొని మన పనులు ముగించుకొని ఆఫీస్కో పనికో ఉద్యోగానికో వెళ్తాం. ఆయన సెలవిస్తేనే అక్కడ పని చేయగలము, ఆయన సెలవిస్తేనే మన జీతం తీసుకోగలము, ఆయన సెలవిస్తేనే ఆ జీతం పట్టుకొని మార్కెట్కి వెళ్ళి, ఆయన సెలవిస్తేనే మనం కొనుక్కొని తెచ్చుకోగలం, ఆయన సెలవిస్తేనే మనకు అరుగుతుంది, ఆయనకి సెలవిస్తేనే మనం నిద్రపోతాం, సెలవిస్తేనే మనం లేస్తాం. మనుషుడు బ్రతికేది తన కష్టాన్ని బట్టి కాదు, మనుషుడు బతికేది తన కష్టార్జితాన్ని బట్టి కాదు. కష్టపడి సంపాదించేదిగో నేను తింటున్నాను అనకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనుషుడు బ్రతికేది రొట్టె వలన మాత్రం కాదు, ఇంకో కష్టపడి నేను తింటున్నాను కనుక నాకు ఎనర్జీ వస్తుంది కనుక నేను బ్రతుకుతున్నాను కాదు. మనుషుడు ఎన్నడూ కూడా మాట అనకూడదు, ఎన్నడూ కూడా మాట అనకూడదు. అందుకని దావీదు ఏమన్నా చూడండి, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఎవరి బలం అంటండి? అంతే తప్ప తన కష్టార్జితమో, తన శక్తో, తన బలమో అనట్లేదు. రాజు ఏమన్నాడంటే, నీ కష్టార్జితము, యువర్ హార్డ్ వర్క్ అని అంటున్నాడు. దేవుని యొక్క కష్టం, దేవుని యొక్క బలము. రెండో వచ్చిన ఏమన్నా చూడండి, అదే లైన్లో, రెండో లైన్లో, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి అంటూ ఉన్నాడు. అయితే మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మన వైపు చూసుకుంటూ ఉంటాం, మన యొక్క బలాన్ని చూసుకుంటూ ఉంటాం, మన యొక్క శక్తిని చూసుకుంటూ ఉంటాం. 21వ అధ్యాయము మరి చివరి వచనం 13వ వచనం చూడండి ఏముందో. 13వ వచనంలో ఏముందో చూడండి. చివరి లైన్లో, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. దేన్ని కీర్తిస్తారంటే అండి? దేవుని పరాక్రమాన్ని. వాస్తవానికి ఇక్కడ యుద్ధం సాధించింది ఎవరు? దావీదు. ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు? దావీదుని. ఎవరి పరాక్రమమును చూస్తున్నారు? దావీదుని చూస్తున్నారు. కానీ దావీదు ఏమన్నాడంటే, ఇదిగో నా బలము నువ్వే, నేను గానము చేయొచ్చు. దేని బట్టి నేను గానం చేస్తున్నానంటే, నీ పరాక్రమను బట్టి, నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి అనేమన్నాడు. ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాడంటే, ఆయన క్రెడిట్ తీసుకోవట్లే ఏమాత్రం కూడాను. ఎందుకు క్రెడిట్ తీసుకోవట్లేదంటే ఆయన మంచోడని కాదు. ఎందుకు క్రెడిట్ తీసుకోవట్లేదంటే ఇది వాస్తవము కాబట్టి, బికాస్ దిస్ ఇస్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ట్రూత్ కాబట్టి. ఏంటి ఫ్యాక్ట్, ఏంటి ట్రూత్ అంటే, మనము క్రెడిట్ తీసుకోవడానికి తగువారము కాము. దావీదు అందుకే అంటున్నాడు, దేవా జనరల్గా అందరూ ఎవరిని చూస్తున్నారు యుద్ధం నెగ్గిన తర్వాత? దావీదుకి చప్పట్లు కొడుతున్నారు, దావీదుకి జేజేలు పలుకుతున్నారు, దావీదుని కనపరుస్తావు, దావీదు దావీదు ఓ అన్నారు. కానీ దావీదు ఏమన్నాడంటే, నాని చూడకండి, నా బట్టి కాదు ఇది. అందుకని తర్వాత ఏముంది చూడండి, 3వ వచనానికి మళ్ళీ మనం చూద్దాం. 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అతను తెచ్చుకోవాలా. అపరంజి కిరీటం అంటే మరి అది రాజుకును విజయం సాధించిన తర్వాత అతని మీదకు వచ్చే కిరీటము ఎవరు తెచ్చుకున్నారు అంటే, అతని కిరీటము మరి దేవుడే అతనికి ఇచ్చినట్టుగా కిరీటాన్ని చూస్తూ ఉన్నాం. దేవా మీరే నాకు సహాయం చేయండి. దావీదు కీర్తనలో ఇంకో ప్రాముఖ్యమైన అంశం మనం ఏం చూస్తాము అంటే, మరి దేవా నువ్వే మాకు చెయ్యి, నువ్వే మాకు దయచేయి, విజయాన్ని నువ్వే నాకు ఇవ్వి, నువ్వే నన్ను కాపాడు అని దేవునికి క్రెడిట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నేను అడుగగా వరం అడుగగా నీవు అతను అనుగ్రహించి ఉన్నావు. తర్వాత ఏముంది చూడండి, 5వ వచనంలో ఏముందంటే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎవరు బట్టి అంటండి? నీ రక్షణ అంటున్నాడు. తర్వాత మరి 6వ వచనము 2 లైన్లు చూడండి, నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. తర్వాత 8వ వచనం, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. తర్వాత మరలా నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకోను. నీ హస్తం. అలానే మన పక్క పేజీలో కూడా చూస్తే మరి దేవునికి క్రెడిట్ ఇచ్చినట్టుగా మరి దావీదుని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు క్రెడిట్ ఇస్తున్నాడు? దేవుని క్రెడిట్ ఇస్తున్నాడు. దేవా నీ బట్టి అంటూ ఉన్నాడు. ఎక్కడో తన క్రెడిట్ తీసుకోవడం కంటే డేరు కూడా చేయలేదు దావీదు. వాస్తవానికి ప్రజలందరూ ఎవరు చూస్తున్నారు? దావీదుని చూస్తున్నారు ప్రజలందరూ. అబ్బో రాజు యుద్ధాన్ని సాధించి నెగ్గుకొచ్చాడు అని చెప్పి రాజుని చూస్తుంటే క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చాడంటే, సో దావీదు యొక్క మెడిటేషన్స్, ఆయన యొక్క ధ్యానాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఎవరి వైపు చూస్తున్నాడంటే, దేవా నీ వైపే అని మరి ఎవరు చూస్తున్నాడంటే ఈజ్ లుకింగ్ అట్ గాడ్, దేవుడి వైపు చూస్తున్నాడు. అంతే తప్ప మరి ఈరోజు కూడా మన జీవితంలో ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవునికి మనం క్రెడిట్ ఇద్దాం. దేవునికి క్రెడిట్ ఇచ్చి దేవుని వైపు చూద్దాం. దేవా నీ బట్టే నా బట్టి కాదు నాయన. మన రక్షణకు కారకుడు ఆయనే, మన పోషణకు కారకుడు ఆయనే, మనం నడిపించింది ఆయనే. సో ఎన్నడూ కూడా మనం క్రెడిట్ తీసుకోకుండా ఎల్లకాలము సదాకాలము దేవునికే మనం క్రెడిట్ ఇద్దాం. లార్డ్ ఇట్స్ ఫర్ యూ అండ్ బై యూ అండ్ బికాస్ ఆఫ్ యూ, నీ బట్టి నీ వలన, మాదేమీ కాదు అని చెప్పి దేవునికి మనం క్రెడిట్ ఇచ్చేవారిలాగా ఉండాలి. దావీదు ఎవరికి ఇచ్చారు క్రెడిట్ అండి? మనుషులందరూ ఎవరు చూశారు? మనుషులందరూ దావీదుని చూశారు. ఓహో దావీదు సూపర్, యుద్ధం నెగ్గాడు, మాకు మొట్టమొదటి యుద్ధాన్ని ఇచ్చి, పైగా ఇది ఫస్ట్ యుద్ధం కూడాను. 2 సమూయేలు 15వ అధ్యాయంలో మనం చూస్తాం అతను చేసిన ఫస్ట్ యుద్ధం కూడాను. సో చాలా ఈజీగా అనుకోవచ్చు నేను సాధించానని. కానీ దావీదు ఏమంటున్నాడంటే ఇది కేవలము నీ బట్టి అని అంటున్నాడు. మరి ఈరోజు కూడా మనం ఆ ప్రభుకి, మరి దావీదు ఏ దేవుడిని అయితే సేవించాడో ఆ ప్రభునే మనం సేవిస్తున్నాం కనుక మనం కూడా దేవునికి క్రెడిట్ ఇచ్చి ఆయన మనం స్తుతించి మనం ఆయన్ని గణపరచుదాం.